భక్తులకు, వాకింగ్ క్లబ్ మెంబర్స్కు, మహిళా భక్తులకు అందరికీ మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు వాకింగ్ క్లబ్ ఎర్రగుంటలో వాకింగ్ క్లబ్ ఒకటి మనం పెట్టుకోవడం జరిగింది. అంటే దాదాపుగా ఇక్కడ 50 డేస్ 20 years దాకా అవుతుంది. 12 years దాకా అవుతుంది. ఒక వాకింగ్ క్లబ్ అనేది మనకు ఎర్రగుంటలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజంగా వాకింగ్ క్లబ్ చాలా ఎక్సలెంట్గా, అంటే చాలామంది అంటుంటారు మా ఫ్రెండ్స్ అండి, మీరు చాలా చక్కగా ఎర్రగుంటలో వాకింగ్ క్లబ్ గారు బాగున్నారు. అప్పుడప్పుడు డిన్నర్స్ కూడా మేము అందరూ రావాలి కదా, పెద్ద కెమెరా కాదు. ఈ విధంగా మా టీం వాకింగ్ క్లబ్ మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఈ వాకింగ్ క్లబ్ మన వాళ్ళు ఒక మంచి తిరుమలకు వెళ్ళాలి, పాదయాత్రతో వెళ్ళాలి అని చెప్పేసి మరి ఫస్ట్ మన ఈ అవగాహన వచ్చిందంటే మన సుగ్రీడి సార్ గారికి వచ్చిందని చెప్పేసి నేను సభాముఖంగా సారు అనుకోవడము. ఫస్ట్ మనం యాక్చువల్లీ అనుకోవడం ఏంటంటే ఒక వాకింగ్ క్లబ్ ద్వారానే వెళ్ళాలనుకున్నాం తిరుమల పాదయాత్రకు. అది స్ప్రెడ్ అయ్యి మొత్తము ఎర్రగుంటలలో అందరూ కలిసి దాదాపుగా ఒక 70-80 మంది వెళ్ళడం జరిగింది. నిజంగా ఎక్సలెంట్. ఫస్ట్ టైం ఎర్రగుంటలలో అంటే ఎప్పుడు అంటే మనం పాదయాత్ర చేసినారు అంటే కొంతమంది 2-3 ఒక ఫ్యామిలీలో 2 ఫ్యామిలీలు కలిసి నడుచుకుంటూ పోవడము, అంటే ఏదో వెళ్ళడం అట్లా వెళ్ళేవాళ్ళు అనమాట. లేదంటే ఏదో బయట ఎవరైనా గ్రూపులు కట్టింటే అట్లా వెళ్ళేవాళ్ళు. ఎర్రగుంట ఫస్ట్ టైము అంటే ఎర్రగుంటలో మనం పాదయాత్ర నిర్వహించాలి, ఎర్రగుంట నుండి వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ టైం మనకు ఎర్రగుంటలో అరేంజ్మెంట్ చేయడం జరిగింది. నిజంగా మేమంటే నేను వెళ్ళలేదు, కానీ వెళ్ళకుండా నాకు, ఎందుకంటే రోజు మనకు ఆ గ్రూప్లో జరిగే సన్నివేశాలు అయితేనేవి అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూనే వస్తున్నాము. నిజంగా నాకు తెలిసి అయితే ఎక్సలెంట్గా అరేంజ్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా కనివిని రీతిలో మనకు ఈ ప్రోగ్రాము చక్కగా అంటే ముందు నుండి ప్లానింగ్గా 3 నెలల నుండి మనకు ఈ తిరుమలకు బుక్ చేయడము, టికెట్లు బుక్ చేసుకోవడము. సార్ అయితే ఎట్లా పన్నాడో కానీ సుప్రీత్ సారు దాదాపుగా 5-6 నెట్ సెంటర్లకి పంపించుకొని లిస్టు పంపించి 70 మందికి ఒక మనకు 300 రూపీస్ టికెట్లు చేయడం అనేది నిజంగా గ్రేట్ చేసిన తర్వాత మరి మనకు 22వ తేదీ ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది పాదయాత్ర ద్వారా. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు మనకు దాదాపుగా 180 కిలోమీటర్లు నడచడము, ఎక్కడా ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే హ్యాపీగా, అంటే మనం ఏదో పోవాలనేది కాకుండా అన్ని అరేంజ్మెంట్స్ తోటి, భజనలతోటి చక్కగా మంచి ఏర్పాట్లు మన టీం వాళ్ళు చేశారు. నిజంగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ని ఇస్తే, అంటే ఆ ఫీడ్బ్యాక్ని బట్టి మనం నెక్స్ట్ ఏమన్నా మనం చేయాలనుకుంటే చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా కూడా మిత్రులారా, మనం ఒకటి ప్రోగ్రాం పెట్టుకున్న తర్వాత అందరూ స్పందించాలి. అంటే ఒక వాట్సాప్లో అంటే ఇండివిజువల్గా మనం ఎవరికి ఫోన్లు చేసి ఇది ఈ ప్రోగ్రాం ఉంది, ఇది ఉందని చెప్పలేము. అంటే చాలామంది అనుకుంటుంటారు మాకు చెప్పలేదు అది ఇదని. ఒక మెసేజ్ పెట్టిన తర్వాత అది చూసి మనం స్పందించాలి. అంటే ఒక యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత మనం ఆ విధంగా వెళ్ళగలిగితే అవతల టీం వాళ్ళు కూడా మంచిగా మనకు సపోర్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం మనం చూడకుండా ఉంటే కష్టమవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం ఇంకా మంచిగా చేసుకోవాలి, చాలా చక్కగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా అసలు 180 కిలోమీటర్లు సార్, దాదాపు 200 పైకి వెళ్ళేదానికి 200 కిలోమీటర్లు ఎక్కడ ఇబ్బంది పడకుండా నిజంగా వాకర్స్ వాళ్ళు ఎవరైతే భక్తులు నడిచారో వాళ్ళకు ఒక్కసారి హ్యాట్సప్. ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పడలే, అన్ని సౌకర్యాలు కల్పించారు. అదే అకామిడేషన్లు అయితేనేమి దాదాపు 1 నెల ముందు పోయి అన్ని తిరుపతి వరకు సారోళ్ళు వెళ్ళి చూసుకొని ఎక్కడ నైట్ హాల్ట్ చేయాలా, ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎక్కడ లంచ్ చేయాలి, ఎక్కడ డిన్నర్ చేయాలి, ఎక్కడ మనకు ఈ టీ బ్రేకులు పెట్టాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్తో. ఇంత ప్లానింగ్ అనేది ఎక్కడైనా చూడలేదు, ఉండవు కూడా.
ఇటువంటి ప్లానింగ్ తోటి వెళ్ళడం వల్ల మనకు కూడా ఉత్సాహం అనేది కలుగుతుంది. చక్కగా అరేంజ్ చేసినటువంటి నిజంగా అక్కడ దర్శనం అయితే నేను నిజంగా నా చరిత్రలో ఎప్పుడు కూడా ఎన్నిసార్లు తిరుమల వెంట కానీ కనీసం ఒక్క నిమిషము అక్కడ మమ్మల్ని నిలబెట్టి మనకు దర్శనం చేసినటువంటి డాక్టర్ రామారెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా దర్శనం జరిగింది. అసలు ఎప్పుడు ఊహించలేదు. అంటే ఇట్లా మన లీడర్స్ మనకు చక్కటి అవకాశం కల్పించినారు. వేగంగా మరి అటువంటి వాళ్ళకు మనము నేనేమనుకున్నానంటే ఇంత చక్కటి మన ప్రోగ్రాం అరేంజ్ చేసి, ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 50 మంది 60 మందిని మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ జాబ్ కాదండి అది. వాళ్ళందరూ వచ్చినారా లేదా, ఎక్కడున్నారు ఏమి అనేది చూసుకొని ఒక్కోసారి అయితే 11-12 గంటల వరకు పడుకొని మళ్ళీ 3 గంటలు లేసేవాళ్ళు. అంటే ఇంత కష్టపడి వాళ్ళు ఇంత టీం మెయింటైన్ చేసినటువంటి మరి నిజంగా డాక్టర్ గారికి ఒక్కసారి మళ్ళీ మనం గట్టిగా. అలాగే మన సెక్యూరిటీ సారు కూడా చాలా దీని వెనుక పాత్ర ఉంది. చాలా కష్టపడ్డారు. అందరినీ మంచిగా మోటివేట్ చేశాక మంచిగా మీరు కూడా మంచి వీళ్ళందరికీ కూడా మంచి యొక్క యాత్రను మంచిగా చేశారు, మంచిగా ఇది చేశారు. సెక్యూరిటీ సార్ గారికి ఒక్కసారి మరి గట్టిగా. అలాగే మనకు దాత చక్కటి దుస్తులు